మీరు చెప్పినట్టుగానే ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు గారి అల్లుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లి చెల్లెళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే సొంత కుటుంబ సభ్యులే వీళ్ళని ఇంత వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ఆయన అంత గుడ్డిగా ఎలా నమ్మగలుగుతున్నారు మీరు అనుకుంటున్నారు? అంటే నేను ఒక విషయం చెప్తానమ్మా. ఎప్పుడైనా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందంటే రేప్ చేసిన వాడిని కూడా సపోర్ట్ చేసే జనాలు ఉంటారు. ఒక అమ్మాయిని, దిశ అనే అమ్మాయిని అతి కిరాతకంగా రేప్ చేసి ఆమె ఇంటర్నల్ ఆర్గన్స్ బయటికి తీసేసినా వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉగ్రవాది కసబ్ గారిని చంపేస్తుంటే మన భారతదేశంలోనే ఆయన చంపొద్దు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలానే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదులను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, రేపిస్టులను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక రాజకీయ ఉగ్రవాది, పనికిమాలినోడు, పరిపాలన చేతగానోడు అని తెలిసినా కూడా వాడు ఇచ్చే ఎంగిల్ మెతిలకు ఆశపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి తప్పులేదు, అది మన ప్రజాస్వామ్యం అంతే. మనం దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఏంటంటేనమ్మా, ముద్రగడ పద్మనాభం కూతురు ముద్రగడ పద్మనాభంని వ్యతిరేకించింది. అంబటి రాంబాబు వాడు ఒక క్యారెక్టర్లెస్ ఫెలో. వాడు కూతురు వయసున్న అమ్మాయిలని లైంగికంగా వేధించే ఒక దరిద్రుడు. వాడి సొంత అల్లుడు బయటకు వచ్చి వీడు నికృష్టుడు, నీచుడు, దరిద్రుడు అని చెప్పి డైరెక్ట్గా తిట్టినా సరే సిగ్గుశరం లేకుండా మళ్ళీ బయటకు వచ్చి రాజకీయంగా మాట్లాడుతున్నాడు. అదే అంబటి రాంబాబు గారి ప్లేస్లో వేరే ఇంకెవరైనా ఉండుంటే ఉరేసుకొని చచ్చిపోయేవాళ్ళు నిజంగా. వాళ్ళు చెప్పిన ఆ వాళ్ళ సొంత అల్లుడు చెప్పిన మాటలకి. షర్మిల డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, షర్మిల వాళ్ళ అమ్మ జగన్ రెడ్డి తల్లి, ఎవరు కూడా జగన్ రెడ్డికి ఓటు వేయొద్దు అని అంటున్నారు. అంటే కుటుంబ సభ్యులకి ఎక్కువగా వాళ్ళ సైకోయిజం కానీ వాళ్ళ నీచ చరిత్ర కానీ కుటుంబ సభ్యులకి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులే బయటకు వచ్చి వీళ్ళు దరిద్రులు, వీళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళు బాబాలను చంపేస్తున్నాడు, అంబటి రాంబాబు గారు అయితే అమ్మాయిలకు తిరుగుతాడు అని చెప్పి సొంత అల్లుడికి చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. ఓకే, కుటుంబ సభ్యులే ఇంత దారుణంగా చెప్తున్నారంటే ఇలాంటి వాళ్ళని గెలిపించొద్దు అనే క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పోలింగ్ జరిగిందమ్మా. ఓకే, దీని అంతటికి కారణం ఇదే అంటారు? 100%. జగన్మోహన్ రెడ్డి ఓటమి ఫుల్ భయంకరంగా ఉండబోతుంది. జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఉంది. వైసీపీ కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రేంజ్లో ఓడిపోతున్నాడో క్లారిటీ ఉంది. కాకపోతే మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ ఏదో గెలుస్తున్నామని చెప్పి వైసీపీ ఐపాక్ టీం సోషల్ మీడియాలో అడావుడు చేస్తూ ఉంటారు చూసావా, అదే అడావుడు మళ్ళీ చేస్తున్నారు. జూన్ 4వ తారీఖు నాడు సరైన సమాధానం చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ పోల్గానంత గవర్నమెంట్ బ్యాలెట్ ఓటింగ్ పోల్ అయింది. బ్యాలెట్ ఓటింగ్లో కూడా 95% వన్ సైడెడ్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వేసారు. అంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు ఏ రేంజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకోబోతున్నారు అనేది స్పష్టంగా ఉందమ్మా. 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన ఓడిపోయారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. కానీ ఆయన్ని ఎంత ట్రోల్ చేశారు, ఆయన పర్సనల్స్ తీసి ఎంత వ్యక్తిగతంగా మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. కానీ సిచ్యువేషన్ 2024కి వచ్చేసరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. పిఠాపురంలో ఆయన్ని ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు జరిగాయని చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీకు కూడా అందరికీ తెలుసు. పిఠాపురంలో వంకా గీత గారిని కూడా డిప్యూటీ సీఎంని చేస్తాను అని లాస్ట్ మినిట్లో సీఎం జగన్ గారే చెప్పేశారు. డెఫినెట్గా ఆయన్ని ఓడించడానికి కూడా ఇది ఒక ప్రయత్నం అనుకోవచ్చా? అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి 1,00,000 మెజారిటీ ఖాయం అంటారా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం జగన్మోహన్ రెడ్డిని పుట్టించిన రాజశేఖర రెడ్డి వల్ల కూడా కాదు, లేదా జగన్మోహన్ రెడ్డిని పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. ఎందుకు చెప్పనా, పిఠాపురం ప్రాంత ప్రజలకి చాలా క్లియర్ కట్గా తెలుసు వంగా గీత ఎక్కడి నుంచి వచ్చింది, వంగా గీత ఏంటి, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది. ఈ కక్ష రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఫుల్ క్లారిటీ ఉందమ్మా. చాలా దూరంగా ఉన్నారు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. డిప్యూటీ సీఎం వంగా గీతకు డిప్యూటీ సీఎం ఇస్తే ఏం చేస్తాడమ్మా? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అందరు డమ్మీలే కదమ్మా. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రుల సంతకాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలియదు అనుకుంటున్నావా? తెలుసు కదా. ఈ డిప్యూటీ సీఎం ఇస్తే ఎంత నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు వంగా గీతకు డిప్యూటీ సీఎం ఇస్తే. అదే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆయన డిప్యూటీ సీఎం అవుతాడో, లేదా ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడో, లేదా కూటమిలో చాలా అత్యంత బలమైన నాయకుడిగా ఉంటాడో అనేది ప్రజలకు ఒక ఐడియా ఉంది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత పవర్ఫుల్గా ఉంటారో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పవర్ఫుల్గా ఉంటారని చెప్పి ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది.
జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డిప్యూటీ సీఎంకి ప్రజలు ఎవరు ఆశపడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డమ్మీగానే పనిచేస్తారు. ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రుల సంతకాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి పెడతాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నపిల్లని అడిగిన చెప్తాడమ్మా. ఓకే, అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమైందా? 1,00,000 మెజారిటీ అనేది ఖాయమేనా? 100% బంగా గీత చిత్తుగా ఓడిపోబోతుంది, రాసి పెట్టుకోండి. అండ్ మొన్న ఎలక్షన్స్ రోజు జరిగిన ఒక్కసారి ఆ పరిస్థితుల్ని తలుచుకుంటే, ఒక మాచర్లలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అంతెందుకు తెనాలిలో జరిగిన ఒక ఓటర్ లైన్లో నిలబడి ఓటు వేయమన్నందుకు జరిగిన దాడి కూడా మనందరం చూసాం. ఒక సామాన్య ఓటర్గా మీ రియాక్షన్ దాని మీద ఏంటి అంటే ఏం చెప్తారు? తెనాలి నా నియోజకవర్గం అమ్మా, తెనాలి నా నియోజకవర్గం. నేను ఆ టైంలో ఆ పక్క బూత్లోనే ఓటేస్తున్నా, ఆ పక్క బూత్లోనే ఉన్న ఓటేసేటప్పుడు కూడా. ఆ రోజు అన్నాబతిని శివ అనేవాడు, వాడు ఎంత బలుపు అంటే వాడికి మామూలు బలుపు కాదు అసలుకి. వాడు కూడా తెనాలికి చేసింది ఏం లేదు, ఎమ్మెల్యే పదవి అడ్డపెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అక్రమంగా. అన్నాబతిని శివ గురించి తెనాల్లో ఎవరిని అడిగినా చెప్తాడు, ఎందుకంటే వాడు ఒక వేస్ట్ ఫెలో లోఫర్ అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అంటూ ఉంటారు. అదేవిధంగా అన్నాబతిని శివ ఏం చేశాడు, ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెట్టుకొని డైరెక్ట్గా వచ్చి ఓటేయాలనుకున్నాడు. అక్కడ ఓటర్లో గంట సేపు ముందు వెయిట్ చేస్తున్న ఓటరు, మీరేమి ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, ప్రోటోకాల్ ఎందుకు, లైన్లో వచ్చి ఓటేయండి అంటే చంపబెట్టి కొట్టాడు. ఆ ఓటర్ కూడా దవడ పగిలేటట్టు కొట్టాడు. అన్నాబతిని శివ కొంచెం మెల్ల కొట్టుంటాడేమో, ఓటర్ కొట్టుడికి పన్ను కూడా ఊడిపోయి ఉంటుంది అనుకుంటా. దాని తర్వాత ఆ అనుచరులందరూ కలిసి ఆ కామన్ మ్యాన్ మీద దాడి చేశారు. ఈరోజు ఆ ఓటింగ్ బూత్లో అప్పటికే దగ్గర ఒక 600 మంది 700 మంది లైన్లో నుంచున్నారమ్మా. శివ చేసిన పనికి ఆ లైన్లో, అంటే ఆ 3 బూతులు కలిసి ఉన్నాయి కదా, దాదాపు 1000 ఓట్లు కోల్పోయాడు. శివ ఓటమి నాకు తెలిసి శివగాడు మేబీ ఒక 10,000 ఓట్లతో ఓడిపోయాడో 20,000 ఓట్లతో ఓడిపోయాడేమో. ఈసారి శివ ఓటమి దాదాపు 40,000 ఓట్లతో ఓడిపోతున్నాడు శివ. అంటే వైసీపీ వాళ్ళకి ఎంత పొగరు, ఎంత ఒళ్ళు బలుపు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కళ్ళకు కట్టినట్టుగా చూశారు. ఓటింగ్ లైన్లో కూడా వాడు చూపించాడు అంటే అట్లాంటి వాడిని గెలిపిస్తారని నేనైతే అనుకోవట్లేదు. తెనాలి ప్రాంత ప్రజలు ఖచ్చితంగా అన్నాబతిని శివాని చిత్తుగా ఓడించబోతున్నారని అయితే నాకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఆ నియోజకవర్గ ఆ ఓటర్ని కాబట్టి నాకు ఒక క్లారిటీ ఉంది. ఇకపోతే మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, ఆయన ఒక పులి. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తిని పిన్నెల రామకృష్ణారెడ్డి రోజు కల్లో భయపడుతూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మంత్రి కాకపోయినా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు మాచర్ల నియోజకవర్గాన్ని వదిలేసి పారిపోతాడు. రాసి పెట్టుకోండి ఇది. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి అనేవాడు పిరికోడాడు. వాడు ఎంతసేపు ఏం చేస్తాడంటే పోలీసులు రక్షణ వలయం పెట్టుకొని, పోలీసులను అడ్డు పెట్టుకొని కొజ్జ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈసారి పోలీసులు లేకుండా ఒక్కసారి పిన్నెల రామకృష్ణారెడ్డిని రోడ్డు మీదకి రమ్మని చెప్పండి. సవాల్ విసురుతున్నా, బహిరంగ సంఘ సవాల్ విసురుతున్నా. పిన్నెల రామకృష్ణారెడ్డి నిజంగా మగాడైతే ఒక్కడే పిన్నెల రామకృష్ణారెడ్డి రోడ్డు మీదకి రమ్మానండి. జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఒక్కడే బయటకు వస్తాడు. జూలకంటి బ్రహ్మానంద రెడ్డా లేదా పిన్నెల రామకృష్ణారెడ్డి తెలిపోతుంది.